ఏం పంట వేస్తామో? ఓం పంట వేస్తారా? శనగలు ఉల్లిగడ్డలు వేసిన సార్. 3 ఏళ్ళు ఉల్లిగడ్డలు వేసిన ఏం పంట రావడం లేదు సార్. ఇప్పుడు శనగలు వేసుకుంటున్నాం సార్. ఇప్పుడు వర్షాకాలం వస్తే శనగలు వేస్తాం సార్. ఇప్పుడు నీకు పెన్షన్ ఇచ్చాం, విడో పెన్షన్ ఇచ్చాం, వితంతు పెన్షన్ ఇచ్చాం. 4,000 రూపాయలు వస్తుంది కదా? 4,000 రూపాయలు వస్తుంది సార్. ఫస్ట్ సార్ నాకు 2,000 రూపాయలు సీఎం ఉన్నప్పుడు 2,000 రూపాయలు పెన్షన్ ఇచ్చింది. మరి తర్వాత మరి 10,000 వచ్చిన సీఎం అయిన తర్వాత నాకు 4,000 ఇస్తున్నా సార్. నువ్వు నామినేషన్ చేసినట్టు కూడా 7,000 కలిపి ఇచ్చిన సార్. నాకు చాలా సంతోషంగా ఉంది సార్. నాకైతే చాలా సంతోషం సార్. మరి సీఎం కావాలి సార్. నువ్వు ఇదే పది ఇట్లే ఉండాలి సార్. నువ్వు చాలా సంతోషం. ఎవరిని అడగల, ఎవరిని ఉండాలి అనేది ఎవరిని అడుగుతున్నా. నువ్వే ఒక దేవుని సార్. స్థలం ఉందా? ఇంటి జాగా ఉందా? ఇల్లు ఇస్తే కట్టుకుంటాం. ఇప్పుడు కలెక్టర్ ఇద్దరికి ఎట్లా పెట్టారనుకుంటా మీరు? ఇంట్లో వాళ్ళిద్దరికి ఇల్లు ఒకటి, జాయింట్ హౌస్ ఉంది సార్. మీరు చెప్పినట్టు ఒక హౌస్ అడిగారు, ఒక హౌస్ ఉంది. ఆ ఇల్లు ఒకటి ఇచ్చేసేయండి, మీరు కట్టుకుంటారు. రెండో అతనికి ఆటో ఒకటి, ఎలక్ట్రికల్ ఆటో ఇప్పించండి, చేసేయండి. అతను ఆపరేట్ చేసుకుంటారు, కొంత డబ్బులు సంపాదించుకుంటారు. మీరు కూడా ఆలోచించండి. మా ఇంట్లో అందరూ కూర్చొని ఏం చేయాలని ఆలోచిస్తే చెప్తారు కలెక్టర్ కూడా. నువ్వు కూడా ఇంట్లో కూర్చొని పనిచేయడానికి అవకాశం ఉంటే, నువ్వు కొంత స్కిల్ నేర్చుకుంటే, అలాంటివి చేస్తే ఇంకొంచెం ఆదాయం ఎక్కువ. ఎట్రామ్మా కరెక్ట్ గా ఇచ్చేస్తున్నారు కదమ్మా? ఏమన్నా పైసలు కట్ చేయడం గానీ, వాళ్ళు ఏమైనా కొంత తీసుకోవడం కానీ ఉన్నాయా? ఏమి లేవు కదా, ఎవరు తీసుకోరు కదా. అడిగినా ఇవ్వద్దండి. సంతోషం